హాయ్ అండి. నమస్తే. నేను మీ జేపీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ టేస్టీ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట. ఈ రెసిపీలో స్పెషల్ ఏంటి అంటే ఇందులో కారం అస్సలు వాడరు. అయినా టేస్ట్‌లో ఏమాత్రం తగ్గకుండా చాలా అంటే చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ వచ్చేసి బంజారాల స్పెషల్ రెసిపీ అన్నమాట. దీన్ని ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినడం ఖాయం. అంతేకాదు ఇందులో ఎటువంటి మసాలాలైతే అస్సలు వాడరు. కానీ టేస్ట్ అంతకు మించి అన్నట్టుంటుంది. ఇంతకు దీని పేరు చెప్పలేదు కదా! ఇప్పుడు చెప్తున్నాను. దీని పేరు పేరేరు బోటి అంటారు. అంటే ఫ్రై అన్నమాట. ఈ ఫ్రైలో ఏముంది స్పెషల్ అంటే ఇందులో కారం వాడకుండా టేస్ట్‌ని మాత్రం చక్కగా వచ్చేలాగా ఉడికించి చేసే రెసిపీ ఇది. కారం వాడకుండా ఏ రెసిపీ అయినా చక్కగా తినేట్టు చేసుకోవాలంటే ఈ రెసిపీకి వెళ్ళిపోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫ్రై కోసం నేను తీసుకుంటున్న ఈ మాంసం మేక తల మాంసం. ఇందులో మొత్తం తీసుకోవట్లేదు. కొంత మెత్తటి పీసుల్ని మాత్రమే తీసుకొని చేస్తున్నా. మిగతాది వేరే కర్రీ చేస్తానన్నమాట. వాటర్ వేసి క్లీన్ చేసుకున్న తర్వాత చక్కటి మెత్తటి కొన్ని పీసెస్‌ని తీసుకొని ఇలా కుక్కర్‌లో వేసి హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ అంటే సరిపడా ఉప్పు వేసుకొని మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా నూరిన 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని ఇలా కుక్కర్‌లోకి వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి చేతితో చక్కగా ఇలా కలుపుకోవాలి నిదానంగా. ఇలా కలపడమే ఈ ఫ్రైకి టేస్ట్‌నిస్తుందేమో. ఫ్రై అంటే నూనె ఎక్కువగా, మసాలాలు ఎక్కువగా వేసి చేయటమే కాదు, ఇలా కూడా సింపుల్‌గా టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్‌లో లివర్‌తో కూడా లేదా మటన్‌తో కూడా లేదా చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకొంచెం పసుపు వేసి ఇలా చక్కగా చూస్తూ కలుపుకోవాలి. పసుపు ఒకేసారి వేయొద్దు. కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు వీటితోనే టేస్ట్‌ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా కలిపేసి కుక్కర్‌పై మూత పెట్టేసి మంట సిమ్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ అయిపోయాక ఇలా విజిల్ పైకనేసి ఆవిరంతా పోయిన తర్వాత ఒక్కసారి ఇలా ఓపెన్ చేస్తే ఇందులో వాటర్ ఏమీ వేయలేదు. కాకపోతే ఆ పీసెస్ ఉడికినప్పుడు అందులో నుంచి వచ్చిన వాటరే అది. మంట సిమ్‌లో పెట్టి ఉడికించాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది. కానీ ఇంకొంచెం వాటర్ వేసి ఉడికించడం వల్ల చేత్తో పట్టుకుంటే పీసెస్ చక్కగా విడిపోతుందన్నమాట. అంత మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి ఇంకొంచెం ఒక టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. అప్పటికే పీసెస్ చాలా చక్కగా ఉడుకుంటాయి. కానీ ఇంకొంచెం వేస్తే మాయిస్ట్‌గా, గ్రేవీగా, జ్యూసీగా ఉంటాయన్నమాట పీసెస్. ఇప్పుడిక ఒక్కసారి కలిపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌పై మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లోని ప్రెషర్ అంతా తీసేసి కుక్కర్‌ని ఓపెన్ చేస్తే చాలు రెడీ. ఒక్కసారి ఇలా కలిపేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఇంకేముంది జ్యూసీగా, మాయిస్ట్‌గా, గ్రేవీగా ఉండే ఈ పీసెస్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ మీ చేతిలో వడ్డించండి మీ పిల్లలకి ప్రేమతో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. చపాతీతో కానీ, రోటీతో కానీ లేదా వేడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.